నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఎలక్ట్రానిక్స్ రంగంలో తెలుగు రాష్ట్రాలకు పూర్తి సహకారం ఐటీఐఆర్ కు మంగళం పాడలేదన్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అమరావతిలో అత్యున్నత పాఠశాలల ఏర్పాటుకు రేపు టెండర్లు జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలకు వేరువేరుగా సిఆర్డీఏ ప్రకటనలు ఆంధ్రప్రదేశ్లో మంగళవారం గ్రూప్ 2 నోటిఫికేషన్ 750 నుంచి 950 వరకు పోస్టులు ఉండే అవకాశాలు ఏపీపీఎస్సీ తుది కసరత్తు కొత్త జిల్లాలకు కేంద్ర ప్రాజెక్టుల సాధనపై కేసీఆర్ దృష్టి ఎంపీలకు బాధ్యతలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి పెండింగ్ పరిశ్రమలపై త్వరలో ఢిల్లీకి కేటీఆర్ వచ్చే వారాంతానికి తెలంగాణ కొత్త సచివాలయం భవన నమూనా 6 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం భార్య మృతదేహంతో 60 కిలోమీటర్లు నడిచిన వృద్ధుడు తోపుడు బండిపై హైదరాబాద్ నుంచి వికారాబాద్ చేరిక సాయం చేసిన స్థానికులు నేడు భారత్ పర్యటనకు బ్రిటిష్ ప్రధాని థెరెసా మే భద్రత రక్షణ రంగాల్లో సహకారంపై మోదీతో చర్చలు టైప్ 2 వీసాల అంశంపై కేంద్రం దృష్టి రాజధాని అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు చేపట్టింది రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలల ఏర్పాటుకు సిఆర్డీఏ రేపు టెండర్లు పిలవనుంది జాతీయ అంతర్జాతీయ స్థాయి పాఠశాలలకు వేరువేరుగా టెండర్లు ఖరారు చేయనుంది 2018 నాటికి ఆయా పాఠశాలల్లో తరగతులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అమరావతిని విద్య వైద్య ఆతిథ్య రంగ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయంగా పేరున్న సంస్థలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం విట్కు శంకుస్థాపన చేసింది ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ నెలకొల్పే ఆసుపత్రి వైద్య విద్య పరిశోధనా సంస్థలకు రేపు శంకుస్థాపన చేయనుంది ఎస్ఆర్ఎం మాతా అమృతానందమయి సంస్థల విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రాజధానిలో స్థలం ఇవ్వాలని నిర్ణయించింది తాజాగా ప్రాథమిక తరగతి నుంచి 12 వరకు బోధించే పాఠశాలలకు స్థలాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించింది ఈ మేరకు రాజధానిలో పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న పెద్ద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది ర్యాన్ పాత్వేస్ గ్లోబల్ స్కూల్ సింగపూర్ ఇండస్ ఇంటర్నేషనల్ పొద్దార్ ఇంటర్నేషనల్ చిరాగ్ పబ్లిక్ స్కూల్ జైన్ ఇంటర్నేషనల్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి సంస్థలు రాజధానిలో తమ సంస్థల ఏర్పాటుకు ఆసక్తి చూపాయి తొలిదశలో ఎన్ని పాఠశాలలకు అనుమతి ఇవ్వాలనే విషయంలో రాజధాని అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం తీసుకోనుంది మొదటి దశలో 3-4 పాఠశాలలకు అనుమతి ఇవ్వొచ్చని సిఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి 2018 నాటికి ప్రవేశాలు ప్రారంభించేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది ఐటీ కేంబ్రిడ్జ్ సిలబస్ బోధించే పాఠశాలలను అంతర్జాతీయ పాఠశాలలుగా సీబీఎస్ఈ ఐసీఎస్ఈ సిలబస్ బోధించే వాటిని జాతీయ పాఠశాలలుగా పేర్కొంటున్నారు ఒక్కో పాఠశాలకు 30 ఏళ్లు స్థలం లీజుకు ఇవ్వనున్నారు అంతర్జాతీయ పాఠశాలలకు 4 జాతీయ పాఠశాలలకు 2 ఎకరాల స్థలం కేటాయించనున్నారు డిసెంబర్లోగా పాఠశాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2017 జనవరిలో స్థలాలు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది అలాగే రాజధానిలో 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు కోరుతూ ఈ నెల 14న సిఆర్డీఏ అధికారులు టెండర్లు పిలవబోతున్నారు జనవరి నాటికి స్థలాలు కేటాయించి 2019-20 నాటికి వాటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదిస్తున్నారు నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ వయోపరిమితిని 40 నుంచి 42 ఏళ్లకు పెంచడంతో మంగళవారం గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్దమైంది అనివార్య కారణాల వల్ల ఆలస్యమైతే బుధవారం ప్రకటించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ప్రకారం గ్రూప్ 2 కింద 750 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాల్సి ఉంది వాటికి అదనంగా వివిధ శాఖల్లోని బ్యాక్లాగ్ పోస్టులు 150 నుంచి 200 మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు ఫలితంగా గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య 900 నుంచి 950 మధ్య ఉండే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ సూచనప్రాయంగా తెలిపారు అనంతరం గ్రూప్ 3 గ్రూప్ 1 ఇతర ఉద్యోగాల ప్రకటనలు జారీ చేయాలని భావిస్తున్నారు ఈ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ నుంచే స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ విధానం అమల్లోకి రానుంది ప్రధాన పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరిలో జరిగే అవకాశం కనిపిస్తోంది
ఆంధ్రప్రదేశ్లో నేడు పోలీస్ కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక పరీక్ష జరగనుంది. ఇందుకోసం 27 ప్రాంతాల్లో 792 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 4,33,950 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా శనివారం సాయంత్రం వరకు 4,03,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో ఫోటోలు సరిగా అప్లోడ్ చేయని వారికి ఫోటోలు లేకుండానే హాల్ టికెట్లు ఇచ్చారు. అలాంటి వారు తగిన గుర్తింపు కార్డు, దాని నకలు సహా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకువచ్చి ఇన్విజిలేటర్కు అందజేయాలని సూచించారు. అభ్యర్థుల హాజరును తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. అన్నీ సరిగా ఉంటేనే పరీక్షకు అనుమతించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన పథకాలు, కార్యక్రమాల బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు సభ్యులకు అప్పగించారు. కేంద్రం నుంచి వచ్చే వాటికి సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అతిపెద్ద పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పెరిగిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కలిగే ప్రయోజనాలను వీలైనంత త్వరగా సాధించుకునే విషయమై దృష్టి పెట్టింది. జిల్లా యూనిట్గా కేంద్రం పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంది. వివిధ సంస్థలను జిల్లాల వారీగా కేటాయిస్తుంది. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగినందున కేంద్రం నుంచి అదనంగా వచ్చే పథకాలు, కార్యక్రమాలు, సంస్థలను త్వరగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటును కేంద్రం అధికారికంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకు పంపాల్సిన వివరాల్ని అధికారులు క్రోడీకరిస్తున్నారు. మొత్తం 31 జిల్లాల వారీగా విస్తీర్ణం, జనాభా వంటి సమాచారంతో నివేదికలను తయారు చేసే పనిలో ప్రణాళికా శాఖ నిమగ్నమైంది. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం 484 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనల్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. వెనుకబడ్డ 105 గ్రామీణ మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, 18 కేంద్రీయ, 21 జవహర్ నవోదయ విద్యాలయాలు సహా 21 డైట్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కోరుతోంది. మిగతా శాఖలు కూడా కేంద్రం నుంచి కోరే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలు వెనుకబడినవే అయినందున చేయూతనివ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. హస్తినలో నేరుగా కేంద్ర మంత్రుల్ని కలిస్తేనే త్వరితగతిన పనులు ముందుకు సాగుతాయన్న భావనలో ఉన్న ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పార్లమెంట్ సభ్యులకు అప్పగించారు. సంబంధిత శాఖల కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర ప్రతిపాదనలను అందించి త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కంటే ముందే కేంద్ర మంత్రుల్ని కలిసి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 7 నుంచి 3 రోజులు తెరాస ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. సరళతర వాణిజ్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్తో కలిసి అగ్రస్థానం సాధించిన తెలంగాణ సర్కార్ రాష్ట్రానికి మరింత ఊతమివ్వాలని కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ పరిశ్రమల మంత్రి కె తారక రామారావు పెండింగ్ పారిశ్రామిక ప్రాజెక్టులపై రూపొందించిన నివేదికను కేంద్రానికి సమర్పించనున్నారు. జహీరాబాద్లో జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి, రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఔషధ నగరికి కేంద్ర నిధులు అందాల్సి ఉంది. హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ మొదటి దశలో 1000 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే జహీరాబాద్, భువనగిరి, జడ్చర్ల, దామరచెర్లలో భూభాగ రేవుల నిర్మాణానికి 2700 కోట్ల సాయం కోరింది. బయ్యారం ఉక్కు కర్మాగారం పైన స్పష్టత కోరనుంది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో వైమానిక పార్కులకు ప్రభుత్వం, కేంద్రం సాయం కోరింది. తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వస్తువులకు 2000 కోట్ల అర్థించింది. జీనోమ్ వ్యాలీలో 500 కోట్లతో నేషనల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ప్రాజెక్టు మంజూరైనా పనులు చేపట్టలేదు. సుల్తాన్పూర్లో నిర్మించనున్న వైద్య పరికరాల పార్కుకు కేటీఆర్ కేంద్ర సాయం కోరనున్నారు. తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణ నమూనాపై కసరత్తు కొనసాగుతోంది. ఈ బాధ్యతను ముంబైకి చెందిన నిర్మాణ రంగ నిపుణుడు హఫీజ్ కాంట్రాక్టర్కు అప్పగించారు. గతంలో కొన్ని నమూనాలు సిద్ధం చేసినా పూర్తిగా మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన హఫీజ్కు నమూనాకు సంబంధించిన వివరాలను అందించారు. వాస్తు దోషం, ప్రార్థనా మందిరాలకు స్థలాల్ని మినహాయిస్తే సచివాలయ విస్తీర్ణం 20 ఎకరాలుగా ఉండనుంది. అందులో 2 నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకే బ్లాక్గా సచివాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. 6 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో భవనం నిర్మిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో వాహనాలు నిలిపే వసతి, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. మిగిలిన మొత్తం పూర్తిగా పచ్చగా ఉండేలా రూపొందిస్తారు. ఈ మేరకు నమూనా రూపొందించాలని హఫీజ్ కాంట్రాక్టర్కు స్పష్టం చేశారు. వచ్చే వారాంతానికి ఈ నమూనాలు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య అత్యయిక స్థితి నెలకొందని పేర్కొంది. హస్తినలో ఈ పరిస్థితికి చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టడమే ప్రధాన కారణమని పేర్కొంటున్న కేంద్రం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో సోమవారం సమావేశమై కాలుష్య కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. కాలుష్యంపై సమీక్షించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంట వ్యర్థాలు తగులపెట్టకుండా నిరోధించడం సహా ప్రజలు సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. బేసి సరీ విధానంతో పెద్ద ప్రయోజనమేమీ లేదని, సొంత వాహనాల వాడకం తగ్గింపుతో పరిష్కారం లభిస్తుందని సర్వేలో తేలినట్లు కేజ్రీవాల్ చెప్పారు. నగరంలోని 17 ప్రాంతాల్లో నియమిత స్థాయి దాటి కాలుష్యం ఏర్పడినట్లు తెలిపారు. ఐటీ రంగంలో 70 ఏళ్లలో చేయలేని పనులను మోదీ హయాంలో చేస్తున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ శరవేగంగా డిజిటలైజేషన్ దిశగా దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలకు ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు సంబంధించి కేంద్రం సాధ్యమైనంత వరకు తోడ్పాటునిస్తుందని ఈటీవీ ముఖాముఖిలో స్పష్టం చేశారు. नमस्ते। आप बोल रहे थे अपना इंडिया जो है 80 कंट्रीज में अपना आईटी कंपनीज है, आईटी में अपना प्रेजेंस है, मगर वाई वी आर लैकिंग इन नेट गवर्नेंस। हम क्यों पीछे हो गए नेट गवर्नेंस में? देखिए, अब काफ़ी इम्प्रूवमेंट हो रहा है। डिजिटल इंडिया प्रोग्राम क्या है? हिंदुस्तान में लगभग 104 करोड़ मोबाइल फ़ोन है, लगभग 106 करोड़ आधार कार्ड पे लोग हैं, लगभग 40 करोड़ इंटरनेट है, अगले साल तक 50 करोड़ हो जाएगा। मोदी जी का क्या कहना है? गरीबों के लिए डिजिटल इंडिया। तो हमने जनधन का अकाउंट खोला 24 करोड़, उसको आधार से लिंक कर दिया मोबाइल से। आपको जानकर खुशी होगी 36,000 करोड़ रुपया सेव किया। देश के 30 से अधिक प्रदेशों में लैंड रिकॉर्ड डिजिटल हो गया है। तो काफ़ी काम हो रहा है और आगे काम करना बात। अब जो आ रहा है इंडस्ट्रियल रेवोल्यूशन बात कर रहे हो गए, पूरा वर्ल्ड में बात हो रहा है, आर वी गोइंग टू कैच इट अप? आपके टी हब में गया था, स्टार्टअप लोग अच्छा काम कर रहे हैं हैदराबाद में, बाकी जगह कर रहे हैं। स्टार्टअप इंडिया मोदी जी ने प्रोग्राम शुरू किया है। हमारे प्रधानमंत्री जी ने कहा है कि गवर्नेंस डेवलपमेंट लोगों के हाथ में होना चाहिए मोबाइल फोन में। और डिजिटल इंडिया का मतलब है एक रिक्शा वाला, एक चाय वाला, एक ठेले वाला, एक पान चलाने वाला, एक मेहनत करने वाला अपने मोबाइल फोन से नया भविष्य तलाशे। और आज दुनिया, नरेंद्र मोदी भी बात कर रहे हैं, राष्ट्रपति ओबामा भी डिजिटल इंडिया की बात कर रहे हैं। एंड हाउ डू यू सी द फ्यूचर ऑफ द डिजिटल इंडिया, ई गवर्नेंस? इनॉर्मस कि आज भारत का आईटी प्रोडक्ट्स जो है, हैदराबाद में लीडर है, 8 लाख करोड़ को हम बाहर भेजते हैं। इंडिया के आईटी फुटप्रिंट दुनिया के 80 देशों के 200 शहरों में है। आज लोग इनोवेशन कर रहे हैं, लोग नया नया रिसर्च कर रहे हैं। और आपकी जानकारी के लिए भारत चाइना के बाद दुनिया का सबसे बड़ा इंटरनेट का देश है। इसको हम आगे बढ़ाना चाहते हैं। अब आप जी भी बोल रहे थे साइबर सिक्योरिटी इज गोइंग टू बी अ बिग थ्रेट टू द एंटायर वर्ल्ड, नॉट ओनली फॉर इंडिया। व्हाट आर द स्टेप्स द गवर्नमेंट ऑफ इंडिया इज टेकिंग इन दिस? हमारे प्रधानमंत्री जी ने कहा है कि साइबर सिक्योरिटी इज लाइक ब्लडलेस वॉर। देखिए, इंटरनेट जो है ये दुनिया की बहुत बड़ी खोज है। आम आदमी के हाथ में पावर है, दुनिया की खबर उसके पास है, लेकिन आतंकवादी बाकी लोग उसी इंटरनेट को अब्यूज करते हैं हत्या के लिए, षड्यंत्र के लिए, भारत की खिलाफत करने के लिए। तो हम लोग इसमें काफ़ी कार्रवाई कर रहे हैं और मुझे लगता है कि साइबर सिक्योरिटी की दिशा में भारत बड़ा काम कर सकता है। आपके टी हब में यही कहा कि एक अच्छा स्टार्टअप लाइए जो साइबर सिक्योरिटी के लिए काम करे। आप इलेक्ट्रॉनिक्स हब के बारे में बात कर रहे थे अभी। यू आर टॉकिंग अबाउट द इलेक्ट्रॉनिक क्लस्टर्स एंड ऑल दिस थिंग्स। वी वांट टू बिकम एन इलेक्ट्रॉनिक हब इंडिया को बनाने। हाउ प्रोग्रेस इट इज? बहुत बढ़िया। जब हमारी सरकार आई थी तो सिर्फ 11,000 करोड़ रुपया इन्वेस्टमेंट हुआ था, 11,000 करोड़। अब कितना हो गया है? 1,25,000 करोड़। मैंने बताया मोबाइल मैन्युफैक्चरिंग 83%, आपके सोलर पैनल, एलईडी बल्ब, मेडिकल इलेक्ट्रॉनिक्स, डिफेंस इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल इलेक्ट्रॉनिक्स, हम सारे क्षेत्रों में बहुत तरक्की कर रहे हैं। और मोदी जी की ये कोशिश है कि भारत को दुनिया में इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग का बड़ा हब बनाया जाए। मगर इंडस्ट्री क्या बोल रहा है बोले तो यहाँ का इलेक्ट्रॉनिक्स हब का वास्ते अपन के लिए यहाँ प्रोडक्ट्स डेवलप करने के लिए थोड़ा रूल्स थोड़ा स्ट्रिंजेंट है।
उसको इज देयर एनी आपकी जानकारी के लिए हमने लगभग 6,000 करोड़ का इलेक्ट्रॉनिक डेवलपमेंट फंड बनाया है, 10,000 करोड़ का स्टार्टअप फंड बनाया है। नए लोग को देते हैं पैसा, हम लगभग 600 करोड़ रुपया दे चुके हैं, इंक्लूडिंग वन फ्रॉम आंध्र प्रदेश, हैदराबाद, आगे और देंगे। And are we going to expect anything for the AP or from the Telangana in the electronic manufacturing this thing? Already 3 clusters have been here, two clusters in Andhra, in Telangana, 3 there. We are already most welcome, why not? तो हमारा खाली कहने का मतलब क्या है, अभी आपका हमने देश के 7 NIT को इलेक्ट्रॉनिक में स्टडी के लिए प्रमोट किया है। आपका NIT वारंगल भी उसमें है, बिजनेस इंक्यूबेटर। हाँ बिल्कुल बिल्कुल वारंगल NIT का बिल्कुल बिल्कुल करेंगे। एंड व्हाट अबाउट द ITIR सर? उसके बारे में आपके यहाँ का हम लोगों ने अप्रूव किया था, अब उसको लेकर के यहाँ भी कुछ चेंज करना चाहते हैं। क्या है कि बाकी प्रदेशों ने कहा था कि इसमें बहुत जमीन की जरूरत है, जो पुराना मॉडल है ना कि पूरा आप 1,000 एकड़ 2,000 एकड़, इतनी जमीन की क्या जरूरत है, जमीन पर ऐसे ही प्रेशर है। बाकी लोगों ने कहा कि इस मॉडल पर विचार करिए, तो कैबिनेट ने कहा कि इस पूरे मॉडल पर पुनर्विचार करो, रिव्यू करो। तो वो रिव्यू का प्रोसेस चल रहा है टू मेक इट मोर पीपल फ्रेंडली, तो उसके अनुसार कार्रवाई। భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక కిలోమీటర్ల మేర భర్తే భుజాన మోసిన ఘటన ఇటీవల ఒడిశాలో చోటు చేసుకోగా దేశమంతా కదిలిపోయింది. అలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా మైకోడుకు చెందిన రాములు 6 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. అక్కడే తనకు పరిచయమైన కవితతో కలిసి కొన్నాళ్లు పని చేసుకుని బతికాడు. ఆరోగ్యం సహకరించక ఇద్దరూ భిక్షాటన చేసి జీవించసాగారు. అనారోగ్యంతో శుక్రవారం ఆమె చనిపోగా మృతదేహాన్ని సొంత ఊరుకు తోపుడు బండిపై వేసుకుని పయనమయ్యాడు. రాత్రివేళ దారి తెలియక చేవెళ్ల మీదుగా 60 కిలోమీటర్లు పయనించి వికారాబాద్ చేరుకున్నాడు. విషయం తెలిసిన వికారాబాద్ ప్రజలు పట్టణానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంబులెన్స్ సమకూర్చి మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దహన సంస్కారాల కోసం చందాలు పోగేసి రాములకు అందించారు. ₹160 కోట్లతో నిర్మించనున్న టీ హబ్ రెండో దశ భవన నమూనాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ట్విట్టర్లో పంచుకున్నారు. దేశంలోనే అతిపెద్దదైన టీ హబ్ రెండో దశ భవనాన్ని హైదరాబాద్ రాయదుర్గంలో 3,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో నిర్మించనున్నారు. 2018లో హైదరాబాద్ ఆతిథ్యమిచ్చే ప్రపంచ ఐటీ కాంగ్రెస్ నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నారు. వచ్చే వారమే ఈ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ కోర్సు పేరిట ఇస్తున్న ప్రత్యేక తర్ఫీదుతో రాబోయే 3 ఏళ్లలో ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగ్గా ఫలితాలు సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ నెల్లూరులో ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 59 పురపాలక పాఠశాలలతో పాటు నెల్లూరు, చిత్తూరులోని 150 గ్రామీణ పాఠశాలల్లో ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే నాణ్యతతో కూడిన విద్య బోధించగలరని నారాయణ అభిప్రాయపడ్డారు. రక్షణ, భద్రతాపరమైన అంశాల్లో పరస్పర సహకారం మరింత పెంపొందించుకోవడమే ఎజెండాగా బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. ఇవాళ భారత్ పర్యటనకు రానున్న థెరెసా మే రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగే విందు కార్యక్రమంలో మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆర్థిక, వాణిజ్యాంశాలపై దృష్టి పెట్టనున్న మోదీ, మే ఇరు దేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బ్రెగ్జిట్ తర్వాత భారత్ గతంలో కంటే తమకు ఎంతో ప్రత్యేక భాగస్వామిగా మారిందన్న బ్రిటన్ అందుకే మే తన తొలి వాణిజ్య పర్యటనను ఆ దేశంలో చేపడుతున్నారని తెలిపింది. బ్రెగ్జిట్ తర్వాత కూడా ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పులు ఉండబోవని బ్రిటన్ స్పష్టం చేసింది. మంగళవారం మే బెంగళూరులో వివిధ భారతీయ పారిశ్రామికవేత్తలతో మంతనాలు జరపనున్నారు. ఆ సమయంలో టైర్ 2 ICT వీసాల వ్యవహారం చర్చల్లోకి రానుంది. మే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఐరోపాయేతర పర్యటనకు భారత్నే ఎంచుకున్నారు. ఈటీవీ తెలంగాణ హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి ఓరుగల్లు వాసుల నుంచి అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. వరంగల్ నగర మేయర్ నరేందర్తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు కార్తీక దీపారాధన చేశారు.
ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवाद्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः दैव्या होतारावणि सन्तपूर्वेरिष्टास्यामतनुवा सुवीराः मह्यं यजन्तु। ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.